2019లో జరిగిన పుల్వామా దాడి. ఆ వార్త వినగానే దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ విషాదం తర్వాత ఎన్నో హామీలు, ఎన్నో వాగ్దానాలిచ్చారు. మరి వాటిలో ఎన్ని నిజమయ్యాయి? ఈరోజు ఆ వాగ్దానాల వెనుకున్న వాస్తవాలేంటో నిష్పక్షపాతంగా పరిశీలిద్దాం. ఈ కథ ఒక సంఖ్యతో మొదలవుతుంది. 40. ఇది కేవలం ఒక అంకె కాదు. 40 ప్రాణాలు, 40 కుటుంబాలు, ఒక దేశం కోల్పోయిన 40 మంది బిడ్డలు. ఈ సంఖ్య వెనుక ఉన్న కథను మనం అర్థం చేసుకుందాం. ఆ విషాదం తర్వాత దేశంలో 2 రకాల భావోద్వేగాలు కనిపించాయి. ఒకటి మాటల్లో చెప్పలేని దుఃఖం, ఇంకొకటి అంతులేని గర్వం. సిఆర్పీఎఫ్ జవాన్ రామ్ వకీల్ సోదరుడు అన్న ఈ మాటలు, నా సోదరుడు దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసినందుకు గర్వపడుతున్నాను, ఆ సమయంలో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రతిధ్వనించాయి. సరే, ఈ మొత్తం విశ్లేషణను మనం ఒక 5 భాగాలుగా చూద్దాం. ముందుగా ఆ రోజు అసలేం జరిగిందో గుర్తు చేసుకుందాం. ఆ తర్వాత దేశమిచ్చిన హామీలేంటి, వాటి వాస్తవ పరిస్థితి ఏంటి అని చూద్దాం. కొన్ని ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవు, వాటిని కూడా చర్చిద్దాం. చివరగా ఆ వీర జవాన్లకు మన నివాళులర్పిద్దాం. ఇక మొదటి భాగం, ఆ విషాద దినం, ఫిబ్రవరి 14, 2019. ఆ రోజు ఉదయం 78 వాహనాలతో ఒక పెద్ద కాన్వాయ్, అందులో 2500 మందికి పైగా సిఆర్పీఎఫ్ సిబ్బంది జమ్మూ నుంచి శ్రీనగర్కు బయలుదేరారు. అంత సవ్యంగానే సాగుతోందనుకుంటున్న టైంలో మధ్యాహ్నం సుమారు 3:15 పుల్వామాలోని లేత్పోరా దగ్గర 350 కిలోల పేలుడు పదార్థాలతో ఉన్న ఒక ఎస్యూవీ నేరుగా వచ్చి కాన్వాయ్లోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత జరిగిన భయంకరమైన పేలుడులో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆత్మాహుతి దాడికి జైషే మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత తీసుకుంది. ఇప్పుడు రెండవ భాగానికి వద్దాం. దేశం చేసిన వాగ్దానాలు. ఆ దాడి తర్వాత దేశవ్యాప్తంగా దుఃఖంతో పాటు మద్దతు కూడా వెల్లువెత్తింది. అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా చెప్పారు, పుల్వామా దాడికి పాల్పడిన వారు ఒక పెద్ద తప్పు చేశారు, వాళ్ళు చాలా భారీ మూల్యం చెల్లించాల్సుంటుంది, మన వీర సైనికుల త్యాగాలు అస్సలు వృధాపోవు అని. ఇలా నాయకులందరూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, సైనికుల త్యాగాన్ని గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేశారు. సరే, ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ అధికారిక పత్రం చూడండి. అమరవీరుల కుటుంబాలకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వబోతున్నారో ఇది స్పష్టంగా వివరిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఆర్థిక సహాయం అందిస్తాయో ఇందులో వివరంగా రాశారు. సో మొత్తంగా చూస్తే కుటుంబాలకు చేసిన ప్రధాన వాగ్దానాలు ఇవి. 1. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహాయం. 2. సిఆర్పీఎఫ్ వెల్ఫేర్ ఫండ్స్ ఇంకా బ్యాంక్ ఇన్సూరెన్స్ నుంచి కూడా డబ్బు. 3. మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. ఇక చివరిగా ఆ సైనికుల గౌరవార్థం స్మారక చిహ్నాలు కట్టడం, రోడ్లకు, గేట్లకు వారి పేర్లు పెట్టడం. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చాలా కీలకమైన మూడో భాగానికి వచ్చాం. అదే కుటుంబాల వాస్తవ పరిస్థితి. అంటే చేసిన వాగ్దానాలకు, క్షేత్రస్థాయిలో కుటుంబాలు అనుభవించిన వాస్తవానికి మధ్య అసలు తేడా ఉందా? ఉంటే ఎంత ఉంది? పరిశీలిద్దాం. మరి ఆ వాగ్దానాల వాస్తవ పరిస్థితి ఏంటి? దాడి జరిగి సంవత్సరం గడిచాక చూస్తే కొన్ని తేడాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకి, కౌశల్ కుమార్ రావత్ గారి స్మారక చిహ్నం దగ్గర ఆయన పేరు చిన్న అక్షరాలతో, అది తప్పుగా రాశారట. ఇంకో సంఘటన, మహేష్ కుమార్ గారి భార్య సంజూదేవికి ఆర్థిక సహాయం అందకపోవడంతో ఆమె తన పిల్లల చదువుల కోసం ఒక చిన్న స్కూల్లో టీచర్గా పనిచేయాల్సొచ్చింది. ఆ వాస్తవ పరిస్థితికి మహేష్ కుమార్ గారి భార్య సంజూదేవి మాటలే ఒక పెద్ద నిదర్శనం. ఆమె ఏమన్నారంటే, వారి చదువుకు ఆర్థిక సహాయం చేస్తామన్న హామీ ఇంకా నెరవేరలేదు, అందుకే నేను ఒక చిన్న పాఠశాలలో బోధిస్తూ వారి చదువు ఖర్చులను భరిస్తున్నాను. ఈ ఒక్క మాట చాలు ఒక వితంతువు పడుతున్న కష్టం అర్థం చేసుకోవడానికి. అయితే ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, అన్ని కుటుంబాల పరిస్థితి ఇలానే లేదు. కొన్ని కుటుంబాలు అడ్డంకులు ఎదుర్కొన్నమాట వాస్తవమే, కాని మరికొన్ని కుటుంబాలకు వాగ్దానాలు నెరవేరాయి. ఉదాహరణకు ప్రదీప్ కుమార్ కుటుంబం. రాష్ట్ర ప్రభుత్వం సిఆర్పీఎఫ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాయని, ఎక్స్గ్రేషియా, బకాయిలు అన్నీ అందాయని ధృవీకరించింది. అలాగే 6 ఏళ్ల తర్వాత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అమరవీరులు హేమరాజ్ మీనా కుమార్తె పెళ్లికి హాజరై తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. నెరవేరని వాగ్దానాలు ఒకవైపు ఉంటే, కొన్ని కుటుంబాలను మాత్రం ఇన్నేళ్లైనా కొన్ని ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఇంతకాలం గడిచినా కొన్ని చాలా కీలకమైన ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదు. మరి ఆ ప్రశ్నలు ఏంటి? మీడియా రిపోర్ట్స్ ప్రకారం కొన్ని కుటుంబాలు చాలా సీరియస్ ప్రశ్నలు అడుగుతున్నాయి. అవేంటంటే, ఇంత పెద్ద కాన్వాయ్ను రోడ్డు మార్గంలో ఎందుకు పంపారు? సిబ్బంది కోసం ఎయిర్ ట్రాన్సిట్ అడిగినా ఎందుకు నిరాకరించారు? అసలు 300 కిలోలకు పైగా ఆర్డీఎక్స్ ఆ ప్రాంతంలోకి ఎలా రాగలిగింది? ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్కు ఎవర్ని ఎందుకు బాధ్యులను చేయలేదు? ఇది కొన్ని కుటుంబ సభ్యులు లేవనెత్తిన అత్యంత తీవ్రమైన ఆరోపణ. 2025లో జరిగిన ఒక సమావేశంలో వాళ్ళేమన్నారంటే, పుల్వామా దాడి ఒక యాక్సిడెంట్లా లేదు, ఏదో అంతర్గత కుట్రలా కనిపిస్తోంది. దీనికిప్పటివరకు ఎవర్నీ బాధ్యుల్ని చేయలేదు. ఇది కేవలం వారి అభిప్రాయమని మనం గుర్తుంచుకోవాలి. సరే, ఈ ప్రశ్నలు, వాస్తవాలు, వాగ్దానాలు వీటన్నింటి మధ్య మనం అస్సలు మర్చిపోకూడనిది ఆ వీర జవాన్ల త్యాగం. ఇప్పుడు ఆ వీర్లను స్మరించుకుందాం. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన ఆ అమరవీరులను ఒక్కొక్కరిగా స్మరించుకుందాం. నసీర్ అహ్మద్, సుఖ్జిందర్ సింగ్, జైమల్ సింగ్, రోహితాష్ లాంబా, తిలక్ రాజ్, విజయ్ సొరెంగ్, వసంతకుమార్ వివి, సుబ్రమణియన్ జీ, మనోజ్ కుమార్ బెహ్రా, జీడీ గురు హెచ్. ప్రతి పేరు వెనుక ఒక కథ ఉంది, ఒక కుటుంబముంది, దేశం కోసం చేసిన అంతులేని త్యాగముంది. నారాయణ్లాల్ గుర్జర్, మహేష్ కుమార్, ప్రదీప్ కుమార్, హేమరాజ్ మీనా, పీకే సాహూ, రమేష్ యాదవ్, సంజయ్ రాజ్పూత్, కౌశల్ కుమార్ రావత్, ప్రదీప్ సింగ్, శ్యామ్ బాబు. వాళ్ల ధైర్యాన్ని, వాళ్ల సేవను ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు. అజిత్ కుమార్ ఆజాద్, మనిందర్ సింగ్ అత్రి, బబ్లూ సంత్రా, అశ్వినీ కుమార్ ఖయోచి, రాథోడ్ నితిన్ శివాజీ, భగీరథ్ సింగ్, వీరేంద్ర సింగ్, ఔదేశ్ కుమార్ యాదవ్, రతన్ కుమార్ ఠాకూర్, పంకజ్ కుమార్ త్రిపాఠి. వారి త్యాగం ఎప్పటికీ వృధా కారాదు. జీత్ రామ్, అమిత్ కుమార్, విజయ్ కుమార్ మౌర్య, కుల్విందర్ సింగ్, మనీశ్వర్ బసుమధారి, మోహన్ లాల్, సంజయ్ కుమార్ సిన్హా, రామ్ వకీల్, సుదీప్ బిస్వాస్, శివచంద్రన్. ఇదంతా మనల్ని ఒక చివరి ఆలోచింపజేసే ప్రశ్నకు తీసుకువస్తుంది. కేవలం జ్ఞాపకాలు, స్మారక చిహ్నాలకు మించి ఒక దేశం తనకోసం ప్రాణాలిచ్చిన వీరుల కుటుంబాలకు నిజంగా ఏమి రుణపడి ఉంది? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. ఒక్కడే కొడుకు, వాడు దేశం కోసం ప్రాణాలర్పించినందుకు బాధగా ఉంది, కాని గర్వంగానూ ఉంది. ఈ మాటలు వింటుంటేనే మనసు భారంగా అవుతుంది కదా. ఒకవైపు కన్న కొడుకుని కోల్పోయిన తీరని దుఃఖం, మరోవైపు దేశం కోసం ప్రాణత్యాగం చేశాడన్న గర్వం. ఆ రోజు దేశంలోని చాలా కుటుంబాల గుండెచప్పుడు ఇదే. సరే, ఇప్పుడు మనం ఆ 40 జీవితాల గురించి, ఆ 40 కుటుంబాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే వాళ్ళు కేవలం సైనికులు మాత్రమే కాదు, వాళ్లకి కూడా మనలాగే కుటుంబాలున్నాయి, ఎన్నో కలలున్నాయి, వాళ్ళు చూసుకోవాల్సిన భవిష్యత్తుంది. వాళ్ళు కొడుకులు, తండ్రులు, భర్తలు. ఉదాహరణకు కానిస్టేబుల్ వసంతకుమార్ గారి కథనే తీసుకుందాం. కేరళకు చెందిన ఆయనకు 18 ఏళ్ల సర్వీసుంది. అంటే దాడికి కేవలం 6 రోజుల ముందే సెలవుల తర్వాత మళ్లీ విధుల్లో చేరారు. మరో 2 ఏళ్లు, జస్ట్ 2 ఏళ్లలో రిటైర్ అయిపోయి తన పిల్లలతో, కుటుంబంతో సంతోషంగా గడపాలి అనుకున్నారు. కాని ఆ ఒక్క దాడి ఆయన కలలన్నిటినీ చిదిమేసింది. ఇంకో కథ వింటే గుండె తరుకుపోతుంది. కానిస్టేబుల్ రోహితాష్ లాంబా. ఆయనకు అప్పుడే బాబు పుట్టాడు. కేవలం 2 నెలల పసికందు. ఆ చిన్నారిని మొదటిసారి చూసుకుని ముద్దాడి విధులకు తిరిగొచ్చారు. పాపం, ఆ పసివాడికి తన తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలుసుకునే భాగ్యం లేకుండా పోయింది. ఇక హెడ్ కానిస్టేబుల్ నసీర్ అహ్మద్ గారి విషయం చూడండి. ఎంత విచిత్రమో, ఎంత బాధాకరమో. 2014లో కాశ్మీర్ను వరదలు ముంచెత్తినప్పుడు ఆయన ఇదే ప్రాంతంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. కాని విధి చూడండి, ఏ ప్రాంతంలో అయితే ఆయన ప్రాణదాతగా నిలిచారో సరిగ్గా అదే ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో తన ప్రాణాల్నే కోల్పోవాల్సి వచ్చింది. ఈ దాడిలో అమరులైన వాళ్లంతా ఒకే రాష్ట్రానికి చెందినవాళ్లు కాదు. మొత్తం 16 వేర్వేరు రాష్ట్రాల నుండి వచ్చినవాళ్లున్నారు. అంటే ఉత్తరప్రదేశ్ నుంచి 12 మంది, రాజస్థాన్ నుంచి 5, పంజాబ్ నుంచి 4, ఇలా దేశం నలుమూలల నుంచి వచ్చిన జవాన్లున్నారు. దీని బట్టి మనకేమర్థమవుతుంది? ఇది కేవలం కాశ్మీర్లో జరిగిన దాడి కాదు, ఇది దేశం మొత్తం మీద జరిగిన దాడి, ప్రతి ఇంటినీ తాకిన ఒక జాతీయ విషాదం. మరి ఇంతమంది జవాన్ల ప్రాణాలను బలిగొన్న ఆ రోజు, ఆ ఫిబ్రవరి 14న అసలు ఏం జరిగింది? ఆ హైవే మీద ఆ దాడి ఎలా జరిగిందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఆ రోజు తెల్లవారుజామున 3:30 గంటలకు
78 వాహనాలతో ఒక పెద్ద కాన్వాయ్ జమ్మూ నుంచి బయల్దేరింది. అందులో దాదాపు 2500 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. అంతా ప్రశాంతంగానే సాగుతోంది. కాని సరిగ్గా మధ్యాహ్నం 3:15 అయ్యేసరికి పుల్వామా దగ్గర ఊహించనిది జరిగింది. ఒక ఆత్మాహూతి బాంబర్ పేలుడు పదార్థాలతో నిండిన కారుతో కాన్వాయ్లోని ఒక బస్సును ఢీకొట్టాడు. అంతే, క్షణాల్లో అంతా మారిపోయింది. ఇది 1989 తర్వాత మన భద్రతా దళాలపై కాశ్మీర్లో జరిగిన అత్యంత భయంకరమైన ఉగ్రదాడి. దాడి జరిగిన కొద్దిసేపటికే ఈ దారుణానికి మేమే బాధ్యులమంటూ ఒక ఉగ్రవాద సంస్థ ముందుకొచ్చింది. దాని పేరే జైష్ ఏ మొహమ్మద్. ఇది పాకిస్తాన్ నుంచి పనిచేసే సంస్థ. దీనికి నాయకుడు మసూద్ అజార్. వీళ్లకి మన దేశంపై దాడులు చేయడం కొత్తేమీ కాదు. గుర్తుందా, 2001లో మన పార్లమెంటుపై జరిగిన దాడి వెనుక ఉంది కూడా వీళ్ళే. ఇంతకీ ఈ ఆత్మాహుతి దాడి చేసింది ఎవరు? అతని పేరు ఆదిల్ అహ్మద్ దార్. 22 స్థానిక కాశ్మీరీ యువకుడు. అతను నడిపిన ఆ కారులో ఏముందో తెలుసా? ఏకంగా 300 కిలోలకు పైగా పేలుడు పదార్థాలు, ఆర్డీఎక్స్ లాంటి అత్యంత శక్తివంతమైనవి. అంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలతో నిండిన కారును నేరుగా బస్సులోకి గుద్దేసరికి దాని ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఊహించుకోగలం. సరే, ఈ దాడి జరిగిపోయింది. మరి ఆ తర్వాత మన దేశంలో ఏం జరిగింది? ప్రజలు ఎలా స్పందించారు? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? దర్యాప్తు ఎలా సాగింది? ఈ విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఈ దాడిపై దర్యాప్త బాధ్యతను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఎన్ఐఏ తీసుకుంది. వాళ్ల విచారణలో చాలా కీలకమైన విషయాలు బయటకొచ్చాయి. అసలు సూత్రధారులు పాకిస్తాన్లో ఉన్న జైష్ ఏ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, అతని బంధువులే అని తేలింది. ఇది అప్పటికప్పుడు జరిగింది కాదు. చాలా పక్కాగా ప్లాన్ చేసిన కుట్ర అని నిరూపించడానికి వాళ్లు డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాలన్నిటినీ కోర్టు ముందు పెట్టారు. ఈ దాడికి భారతదేశం చాలా గట్టిగా స్పందించింది. ఒకేసారి పలు రకాలుగా చర్యలు తీసుకుంది. ముందుగా దౌత్యపరంగా పాకిస్తాన్కిచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాని రద్దు చేసింది. తర్వాత ఆర్థికంగా దెబ్బగొట్టడానికి పాకిస్తాన్ నుంచొచ్చే అన్ని వస్తువుల మీద కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 200% పెంచేసింది. ఇక దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలు, కొవ్వొత్తుల ర్యాలీలతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వీటన్నిటితో పాటు సైనికపరంగా కూడా గట్టి సమాధానమిచ్చింది. అదే ఫిబ్రవరి 26న పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మన వాయుసేన చేసిన వైమానిక దాడి. ఈ పరిణామాలు కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. దీని ప్రభావం అంతర్జాతీయంగా కూడా కనిపించింది. ముఖ్యంగా 2 అణ్వస్త్ర దేశాలైన భారత్, పాకిస్తాన్ల మధ్య పరిస్థితి ఒక్కసారిగా ఎలా మారిపోయిందో, యుద్ధమ అంచుల వరకు ఎలా వెళ్ళిందో ఇప్పుడు చూద్దాం. దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. భారతేమో ఈ దాడి వెనుక ఖచ్చితంగా పాకిస్తాన్ ఉంది, జైష్ ఏ మొహమ్మద్ సంస్థ మీ దగ్గరే ఉంది అని గట్టిగా చెప్పింది. దానికి పాకిస్తాన్ లేదు లేదు, మాకు ఎలాంటి సంబంధం లేదు, ముందు ఆధారాలు చూపించండి అని అంది. భారత్ ఆధారాలతో ఒక ఫైలిస్తే పాకిస్తాన్ మాత్రం తమ వాదనకే కట్టుబడింది. పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే 2 దేశాలు తమ రాయబారులను కూడా వెనక్కి పిలిపించుకున్నాయి. ఇది చాలా పెద్ద దౌత్యపరమైన ప్రతిష్టంభన. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ భారత్కు మద్దతుగా నిలిచాయి. అమెరికా అయితే దాడిని ఖండించడమే కాకుండా ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడం ఆపండి అని పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి, ఫ్రాన్స్, రష్యా, ఇజ్రాయెల్ ఇలా చాలా దేశాలు భారత్కు సంఘీభావం తెలిపాయి. అయితే చైనా మాత్రం మొదట్లో మసూద్ అజార్ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించే తీర్మానానికి అడ్డుపడింది. మొత్తానికి ఈ ఘటన తర్వాత పాకిస్తాన్పై అంతర్జాతీయంగా చాలా ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఒకటుంది. పుల్వామా దాడి ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం మీద, అలాగే సరిహద్దు తీవ్రవాదం మీద ఎలాంటి శాశ్వత ప్రభావాన్ని చూపింది? ఈ ఘటన తర్వాత చాలా మార్పులొచ్చాయి, కానీ దీని పర్యవసానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో శాంతి, భద్రతలను నెలకొల్పడమనేది ఎంత పెద్ద సవాల్తో కూడుకున్నదో ఈ ఘటన మనకు ఎప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటుంది. అసలు ఏం జరిగింది? ఈ దాడికి కారణమెవరు? అణువాయుధాలున్న 2 దేశాలు దాదాపు యుద్ధమంచుకెలా వెళ్లాయి? వాటన్నిటినీ విడమర్చి చూద్దాం రండి. సరే, ఈ దాడి గురించి తెలుసుకోవాలంటే మనం కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళాలి. అసలు దీని మూలాలు ఎక్కడున్నాయో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కాశ్మీర్ వివాదం చరిత్ర చాలా పెద్దది, చాలా సంక్లిష్టమైనది కూడా. కానీ సింపుల్గా చెప్పాలంటే దాని కేంద్ర బిందువు ఒక్కటే: 2 దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న ఒక భూభాగం. అంటే 2019లో జరిగిన ఈ దాడి హఠాత్తుగా ఏమీ జరగలేదు. దాని వెనుక ఒక క్రమముంది. ఈ టైంలైన్ చూస్తే మనకు అర్థమవుతోంది,
కొన్ని సంవత్సరాలుగా అక్కడ హింస ఎలా పెరుగుతూ వచ్చిందో అదంతా కలిసి ఈ దాడికి దారితీసిందనమాట. రైట్. ఇప్పుడు అసలా రోజు ఏం జరిగిందో ఆ సంఘటనలోకి వెళ్దాం. ఈ స్టెప్స్ చూస్తే ఆ ఆత్మాహుతి దాడి ఎంత పకడ్బందీగా, ఎంత వినాశకరంగా జరిగిందో అర్థమవుతుంది. ఆలోచించండి, 300 కిలోల పేలుడు పదార్థాలు, అందులోనూ 80 కిలోలు ఆర్డీఎక్స్, అంటే అత్యంత శక్తివంతమైన మిలిటరీ గ్రేడ్ ఎక్స్ప్లోజివ్. అది ఎంత పెద్ద విధ్వంసం సృష్టించగలదో మనం ఊహించుకోవచ్చు. చూడండి, ఇక్కడ 2 కీలకమైన అంశాలున్నాయి. ఒకటి, ఈ దాడిని జరిపిన వ్యక్తి ఆ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు. 2, దీనికి బాధ్యత తీసుకున్న సంస్థ ఒక అంతర్జాతీయ ఉగ్రవాద గ్రూప్. ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధం చాలా ముఖ్యం. ఇక దాడి జరిగిన వెంటనే భారతదేశంలోనూ అంతర్జాతీయంగానూ ప్రతిస్పందనలు చాలా వేగంగా వచ్చాయి. ఈ టేబుల్ చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. దాడి జరిగింది కాశ్మీర్లో కావచ్చు, కాని దాని బాధను దేశం మొత్తం అనుభవించింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ ఇలా ఎన్నో రాష్ట్రాలు తమ వారిని కోల్పోయాయి. భారత్ ప్రతిస్పందనలో చాలా కోణాలున్నాయి. ఒకవైపు ఆర్థికపరమైన, దౌత్యపరమైన చర్యలు తీసుకుంది, పాకిస్తాన్ను ఒంటరిని చేసే ప్రయత్నం చేసింది. మరోవైపు దేశం మొత్తం ఆ వీర జవాన్లకు నివాళులర్పించింది. అయితే ఈ దాడి తరువాత జరిగిన ఒక బాధాకరమైన విషయమేంటంటే, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న కాశ్మీరీల మీద ప్రతీకార దాడులు జరిగాయి. ఇది కూడా ఆ సంఘటనలో ఒక ముఖ్యమైన, విచారకరమైన భాగం. సరే, ఇప్పుడు ఈ సంక్షోభంలో అత్యంత ప్రమాదకరమైన ఘట్టానికొచ్చాం. 2 దేశాలు యుద్ధానికి చాలా దగ్గరగా వచ్చిన సమయమది. ఇది ఇండియా తీసుకున్న ఒక డైరెక్ట్ మిలిటరీ యాక్షన్. ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద ఎస్కలేషన్. ఎందుకంటే ఈ చర్యతో సంఘర్షణ సరిహద్దు దాటి పాకిస్తాన్ లోపలికి వెళ్ళింది. కానీ ఇదే సంఘటనపై పాకిస్తాన్ వర్షన్ పూర్తిగా వేరేలా ఉంది. వాళ్ళేమన్నారంటే తమకు ఎలాంటి నష్టం జరగలేదని, ఎలాంటి ప్రాణనష్టం లేదని పూర్తిగా ఖండించారు. సో ఈ టైంలైన్ చూస్తే కొన్ని రోజులు ఎంత టెన్షన్గా గడిచాయో అర్థమవుతుంది. ముందు వైమానిక దాడి, తర్వాత గగనతలంలో పోరాటం, భారత పైలట్ దొరికిపోవడం, ఆ తర్వాత విడుదల. నిజంగా ఒక పెద్ద యుద్ధం త్రుటిలో తప్పిపోయిందనే చెప్పాలి. ఇక ఆ సంఘటన తరువాత నెలలు, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ దర్యాప్తు కొనసాగింది. ఈ దాడి తాలూకు ప్రభావం ఎలా ఉందో స్పష్టమవడం మొదలైంది. ఇండియాలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఎన్ఐఏ దర్యాప్తు పూర్తి చేసి ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఇందులో అసలు సూత్రధారి ఎవరనేది గుర్తించారు. ఇక ఆత్మాహుతి బాంబర్ను కూడా DNA ద్వారా కన్ఫర్మ్ చేశారు. నిందితుల్లో కొందరిని పట్టుకున్నారు, మరికొందరు ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఇదే సమయంలో పాకిస్తాన్ కూడా కొంతమందిని అరెస్ట్ చేసింది. కాని ఇండియా తగినన్ని ఆధారాలిస్తేనే విచారణ జరుపుతామని చెప్పింది. ఈ విషయంలో 2 దేశాల మధ్య వాదనలు అలానే కొనసాగాయి. చివరిగా చెప్పాలంటే పుల్వామా దాడి ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుచేస్తోంది. ఒక్క సంఘటన దశాబ్దాల సంఘర్షణను ఎలా కొత్త మలుపు తిప్పగలదో, ఒక ప్రాంత భద్రతను, దౌత్య సంబంధాలను, లక్షలాది మంది జీవితాలను ఎలా ప్రభావితం చేయగలదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దాని ప్రభావం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. Subscribe my channel, The Learning.